చేశారు. మా పార్టీ నుంచి మాట్లాడిన ఇద్దరు సభ్యులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో, ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన గణాంకాలు ఉన్నాయో దాన్ని కన్ఫర్మ్ అయ్యే మా సభ్యుల ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రపంచం అంతా చూసింది. మీరు చూశారు, మేము చూసాం. ఎందుకంటే చాలా ఓ శాంతితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలో వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులమే కాదనలేదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే వాస్తవికతకి, ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా, వాటికి ఏబీటీ సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్తాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ, అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే అక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాము, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు, ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారీతనం, ఈ రాష్ట్ర ప్రధానికి మా ఆన్సరబుల్ వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకున్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజున ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం అడిగాం. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు, రాజ్యాంగబద్ధానికి రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేశాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే, తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటి అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా, సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. మేము సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటాడు. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమా అని చూస్తే ఇది ఎక్కడ న్యాయమైనది? అన్నం చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడికి వచ్చి కాదంటారు. అందుకని మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మధ్యలో కొంత ఇంటరప్షన్ వచ్చింది, కొంత లైవ్ టెలికాస్ట్ ని టెక్నికల్ ప్రాబ్లంతో ఆపేమని ఆగడం అనేది జరిగింది. కాబట్టి అందుకని మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం.